లో ఎలీషా చేసిన 5వ అద్భుతాన్ని గురించి నేను మీతో పంచుకుంటాను. రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతాను. మీరు శ్రద్ధ కలిగి ఈ మాటలు నాతో చెప్పండి. ఆమె, అందరూ చెప్పాలి. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెని అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. రిఫరెన్స్ ఓకే. రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 7వ వాక్యం. అందరూ సరే సంతోషంగా చప్పలు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? రైట్. ఈరోజు వర్తమానం యొక్క టైటిల్ విధవరాలు అప్పు తీరునట్లు చేయుట అనండి. అది హెడ్డింగ్ మీరు పెట్టుకోవాలి. అప్పు తీర్చటం మాట. విధవరాల యొక్క అప్పును తీరేటట్లుగా చేశాడు అద్భుతం. ఓకే. ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు, నేను కూడా చాలా అప్పులతో ఉన్నాను అయ్యగారు, రాక ఇయ్యాలో వచ్చానండి బాబు, దేవుని మాటలు విన్నాను, నా అప్పు ఎప్పుడు తీరిపోతుందా అని సంతోషంగా ఉంటే, ఈరోజు దేవుని వాక్యము మీరు ఉన్నది ఉన్నట్లుగా చెప్పినట్లుగా మీరు చేయగలిగితే మీ అప్పుల నుంచి విముక్తినిచ్చే ఓ చక్కని మార్గం ఈ రాత్రి దేవుడు మీకు బోధించునుగాక. గట్టిగా ఆమెన్. ప్రియులారా, దేవుని వాక్యం చాలా ఉన్నతమైనది, బహుశ్రేష్టమైనది. జరిగిన స్టోరీ, సమాచారం, ఇది ఒక చరిత్రలో రాయబడిన మాటలు కానీ అవి మన జీవితానికి ఇప్పుడు నేటి పాఠాలుగా. కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది ఈ చరిత్రలో జరిగిన అద్భుతం, కానీ ఇప్పటికీ మన దేవుడు ఎవరంటే నిన్న, నేడు, నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు ఆయన. ఇక్కడ జరిగిన స్టోరీ ఒక్కొక్కటిగా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటాను. మీరు శ్రద్ధగా మనసు పెట్టి ఒక్కొక్క మాట వినటానికి ఇష్టపడటానికి మీరు సహాయం చేయగలిగితే చాలు. ఎలీషా కాలంలో ఎలాంటి పరిచర్య జరిగిందంటే, ప్రవక్తల శిష్యుల పాఠశాల అనండి. ప్రవక్తల శిష్యుల పాఠశాల అనేది ఒకటి ఉండేది. ఎందుకంటే ఎలీషా ఎవరు? ప్రవక్త. ఏలియా ఒక ప్రవక్త. ప్రవక్త అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాడు, జరగబోయేది చెప్పేవాడు. ఎలీషా కాలంలో ప్రవక్తల శిష్యుల పాఠశాల ఒకటి ఉంటే, ఎలీషా దగ్గర చాలామంది శిష్యులు తయారవుతూ ఉండేవారు. నిజమే, నేటి తరంలో ప్రస్తుత కాలంలో శిష్యుల్ని తయారు చేసే విధానం చాలా చోట్ల కనబట్లేదు. శిష్యులు తయారవ్వాలి. ఎందుకు అంటే స్వయంగా ప్రభువే చెప్పాడు, సమస్త జనులని నాకు శిష్యులుగా చేయండి. దేవుని మందిరానికి విశ్వాసులుగా వచ్చి వెళ్ళిపోతే విశ్వాసులుగానే మనం ఉండిపోతాం. మనం శిష్యులుగా మారిపోవటానికి ఇష్టపడాలి. శిష్యుల్ని తయారు చేయమని ప్రభువే చెప్పాడు, సమస్త జనులని నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. ఇప్పుడు ఎలీషా కాలంలో శిష్యుల పాఠశాల ఒకటి కట్టి తన దగ్గర ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి అనేకులకి అద్భుతమైన పాఠాలు దైవజనుడు చెప్తున్నాడు. శిష్యుడికి ఎప్పుడు ఎలాంటి మనసు ఉండాలంటే నేర్చుకునే మనసు ఉండాలి. చెప్పండి, ఏ మనసు ఉండాలి శిష్యుడికి? వాళ్ళు ఏ స్థాయిలోకి ఎదిగిపోయినా నేర్చుకునే మనసు ఉంటేనే వాళ్ళే శిష్యులు. నేను కూడా ఈ రోజుకి కూడా దేవుని కాడి ఎత్తుకుని ఆయన దగ్గర నేర్చుకుంటానే ఉంటాను. బైబిల్ మహాసముద్రం. మనకంతా తెలుసు అనుకోవటం అమాయకత్వం అని చెప్పాలి. కొంతే తెలుసు, అవి కూడా రోజుకి ఏ రోజు పాఠం ఆ రోజు మనం నేర్చుకుంటా ఉన్నాం. మనుదిన ఆహారం నేడు మాకు దయచేస్తూనే ఉన్నాడు ప్రభు. నేను చాలామందిని చూస్తూ ఉన్నాను. మీలో మన మధ్యలో మేడం గారు ఉన్నారు, నిర్మల టీచర్ గారు. ఆమె తెలుగు టీచర్, ఆయన హిందీ టీచర్. బాగుంది కాంబినేషన్, దేవుడికి స్తోత్రం. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే, మేడం గారు
నేను చెప్తున్న వాక్యం రన్నింగ్ నోట్స్ కూడా ఆమె ఇంట్రడక్షన్ కూడా రాస్తూ ఉంటారు. అలాంటి టీచర్ గారు ఆమె కొన్ని వందల మంది విద్యార్థులకి పాఠాలు చెప్పే ఆవిడ. మరి ఎందుకు రాసుకోవాలి అంటే దేవుని వాక్యం వాల్యుబుల్. సో ఉద్యోగస్తులే, ఉన్నతమైన బాధ్యతలు కలిగిన వాళ్ళే దేవుని వాక్యాన్ని పిన్ టు పిన్ రాసుకుని ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నారు కనుక మరి సేవలో ఉన్న విద్యార్థులు మరింతగా నేర్చుకోవాలి. నేను విశ్వాస జీవితంలో సేమ్ అలాగే రన్నింగ్ నోట్స్ రాస్తూ ఉండేవాడిని. సేవకి ఇప్పటికీ కూడా ఎవరు సేవకులు వాక్యం చెప్పినా వింటాను, నోట్ చేస్తూ ఉంటాను. ఏదో ఒక్క మాట నా హృదయాన్ని తాకినప్పుడు సంపూర్ణత కొరకు నేను ఆశపడతా ఉంటాను. ఒక్కొక్క సేవకుని ద్వారా ఒక్కొక్క విధంగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా నేర్చుకునే మనసు మనకు ఉండాలి. శిష్యులకి ఎప్పుడు కూడా ఈ మనసు ఉండాలి. అయితే ప్రవక్తల శిష్యుల్లో ఒకడు ఉన్నాడు, అతనికి వివాహమైంది, భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. విచిత్రమైన సంగతి ఏమిటంటే ఈ ప్రవక్తల శిష్యులో ఒకడు మరి వాడికి ఎలా వచ్చిందో తెలియదు కానీ మరణం వచ్చింది, చనిపోయాడు. దీన్ని బట్టి మనకు తెలుసుకోవాల్సిన పాఠం ఏమిటంటే మరణము ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో చెప్పండి తెలియదు. బైబిల్ చెప్తుంది కదా, మరణము చూడక బ్రతుకు నరుడెవరు, ఈ భూమి మీద ఎవరు, ఎలాంటి వాళ్ళకైనా మరణం వస్తుంది. అది ఎప్పుడు ఎలాగా మనకు తెలియదు, కానీ మనం ప్రిపేర్ అయిపోయి ఉండాలి. సో ఇప్పుడు ప్రభు రాకడన్నా లేకపోతే ఇప్పుడు మన పిలుపన వెంటనే వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. కనుక దేవుని పిల్లలు ఈ విధమైన అనుభవాలు మనం నేర్చుకుంటూ ఉండాలి. ప్రవక్తల శిష్యుల్లో ఒకడు చనిపోయాడు, భార్య ఉంది అండ్ పిల్లలు ఉన్నారు, ఆమె విధవరాలుగా మిగిలిపోయింది. సరే, ఇప్పుడు పాఠంలోకి వస్తున్నాను. చనిపోయినోడు మామూలుగా సచ్చి ఊరుకుంటే బాగుండేది. దేవుడికి స్తోత్రం చెప్పండి. మాట్లాడట్లేదు మీరు, స్తోత్రం చెప్పండి. అప్పులు చేసి చచ్చాడు, స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు ఇప్పుడు పాఠం నేర్చుకోవాలి ఈరోజు. హలో యజమానులారా, కుటుంబాన్ని నడిపిస్తున్న తండ్రులారా, మీతో ఒక పాఠం ప్రభు చెప్తున్నాడు. ఒకవేళ మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. మనం అప్పులు చేసి చనిపోతే ఆ అప్పు ఒక ముప్పుగా మారిపోయి ఎవరు తీరుస్తారు? మన పిల్లల పరిస్థితి ఏమవుతుంది, మన భార్య పరిస్థితి ఏమవుతుంది అని ఒక అవగాహన రావాలి తండ్రిగా నీకు, ఒక యజమానిగా. శిష్యుడే ఇంకా విచిత్రమైన మాట ఏంటో తెలుసా? భయభక్తులు కలిగిన శిష్యుడు అంటే మనిషి. నేను అనుకున్నాను, భయభక్తులు కలిగినోడు అప్పెందుకు చేతాడు అసలు చెప్పండి. మాట్లాడరా మీరు? అసలు కోపం వచ్చేసినట్టు ఉందా మీకు? మాకు అప్పులు ఉన్నాయండి బాబా అన్నట్టుగా సోతున్నారండి మీరు. అసలు ఆలోచిద్దాం. అంటే తీర్చుకునే విధానం ఉంటే నో ప్రాబ్లం, నీకు అవకాశం ఉంది, షోర్స్ ఉన్నాయి, త్వరగా క్లియర్ అయిపోతుంది అని అనుకుంటే ఆ మార్గంలో వెళ్ళిన ఒక అవగాహన ఉంది. శిష్యుడు ఇంత పర్మనెంట్ ఇన్కమ్ అని తెలియదు. సేవ ఎట్లుంటుందంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. పెట్టిన కొట్ట అంతే సంగతి. ఎప్పుడు ఏ కాకి వస్తుందో తెలియదు, ఒక్కొక్కసారి ఏ కాకి రాదు, ఎదురు చూడాలంతే. ఏలియాలాగా వాగు దగ్గర వెయిట్ చేయటమే. అందుకని ఇతడు భక్తి కలిగిన వాడని రాస్తుంది. మరి భక్తి కలిగిన వాడు అసలు అప్పు ఎందుకు చేయాలని నేను ఆలోచనలో పడ్డాను. భక్తి కలిగినవాడు ఎలా ఉండాలా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నాడు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు. అంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి భక్తి కలిగిన వాళ్ళు. మరి అప్పు ఎందుకు చేశాడు? రీజన్ అక్కడ రాయబడలేదు. విచిత్రమైన సంగతి ఏంటంటే ఈ అప్పు చేసినవాడు చచ్చాడు కనుక ఆ భారం కుటుంబం మీద పడ్డది. అందుకే ఒక యజమాని కుటుంబాన్ని చక్కగా నడిపిస్తే సంఘాన్ని ఈజీగా నడిపించవచ్చు. అధ్యక్ష పదవిని అపేక్షించేవాడు ముందు ఇంటిని కట్టాలి. మేము విశ్వాసులుగా ఉన్నప్పుడే, సేవకు రాకముందే ఇంటి బాధ్యతలన్నీ మా భుజస్కంధాల మీద మా తల్లి మాకు నేర్పించింది. ఎలాగ కష్టపడాలో అన్నీ నేర్పించి అవన్నీ నేర్చుకున్న తర్వాతనే సేవలోకి దేవుడు పిలిచాడు.
ముందు ఇంటిని కట్టడం వస్తే తర్వాత దేవుని ఇంటిని కట్టడం నేర్చుకోవచ్చు ఈజీగా. ఇతడు శిష్యుడే కానీ అప్పు చేసి చనిపోతే ఇప్పుడు భార్య విధవరాలుగా మిగిలిపోయింది. 2 పిల్లల్ని ఆ అప్పిచ్చినోడు వచ్చి బానిసలుగా తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు. ఆ సమయంలో ఆ తల్లికి ఏం చేయాలో ఆలోచన తట్టలేని ఆ ప్రతికూలమైన కష్ట సమయం అది. వెంటనే ప్రవక్త ఎలీషా గుర్తొచ్చాడు ఆమెకి. దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నా సమస్య ఇది అని చెప్పింది. ఆ దైవజనుడు చెప్పిన అద్భుతమైన మాట, అమ్మా నీ దగ్గర ఏముంది? నూనె కలిగిన కొండ ఒకటి ఉంది, అంతకు మించి ఏమీ లేదయ్యా. వెంటనే నువ్వు ఇంటిలోకి వెళ్ళి తలుపు వేసుకో, బయట ఇరుగు పొరుగు వారి దగ్గర కొన్ని పాత్రలు తెచ్చుకో. పిల్లల్ని పంపించింది, తీసుకొచ్చారు. ఈ నూనెను ఆ వాటితో నింపుతూ ఉన్నప్పుడు, ఆ ఖాళీ పాత్రలో నింపుతున్నప్పుడు ఆ కుండలు నిండిపోయినట్లుగా అద్భుతంగా ఆ కుండల్లో ఉన్న నూనె తీసుకెళ్ళి అమ్ముకుని అప్పు తీర్చుకుని అనేక దినములు వారు బ్రతికినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఇది ఎలీషా కాలంలో జరిగిన అద్భుతం. దీనికి ఈ స్టోరీ అంతటికి ఒక్క మూల వాక్యాన్ని, ఒక కోడ్ వాక్యాన్ని మీకు చెప్తాను. ఒకవేళ ఇక్కడ ఈ రాత్రి మీరు కూడా ఒకవేళ అప్పులతో బాధపడి ఎలాగా నా సమస్య ఎట్లా తీరుతుంది అని ఒకవేళ ప్రతికూల పరిస్థితుల్లో మీరు ఇక్కడికి వచ్చి కూర్చుని ఒకవేళ లైవ్లో ఈ మాటలు వింటుంటే, అప్పులు తీర్చే విధానాన్ని గురించి ఈ స్టోరీ అంతటికి ఒక చక్కని మాట దేవుడు చెప్పాడు. చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం మీద ఈ స్టోరీ అంతా ఆధారపడి ఉంది. ఓకే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్య భాగాన్ని చూద్దాం. కాగా దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబోతూ ఉన్నాడు. వెంటనే ఏం చెప్పాలి? మీరు విశ్వసించిన వాళ్ళు చెప్పండి ఆమేనండి. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం ప్రభు తీర్చబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ మరొక్కసారి ఆమేనంటారా? వాక్యంలో రాయబడి ఉంది, దేవుడు క్రీస్తు యేసు మహిమలో, ఆయన మహిమైశ్వర్యం ఎన్నటికి తరగదు. ఆయన మహిమలో మీ అవసరాలు తీర్చడం కొరకే ఒక చక్కని వాగ్దానం నీ కొరకు ఇచ్చాడు దేవుడు. ఒకేలా తెలిసి చేసావో తెలియక చేసావో, కష్టాన్ని బట్టి నీకు ఎదురైన సమస్యను బట్టి అప్పుల మధ్యలో ఒకవేళ నలిగిపోతున్నావేమో తెలియదు నాకు. కానీ నీకైతే ఒక ప్రామిస్ ఉంది. ఆ వాగ్దానం రోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నీ మహిమలో నా ప్రతి అవసరత తీర్చయ్యా. నిజముగా మొర్రపెట్టు వాళ్ళకి ఆయన సమీపంగా ఉంటాడు. హాగరు ఎడారిలో ప్రయాణిస్తుంది. ఎడారిలో ఏముంటాయండి? ఏమి దొరకని చోటది. కానీ కట్టుకున్నవాడు కషాయవాడిగా మారిపోయాడు. వాటర్ బాటిల్ ఇచ్చి పంపించేశాడు, నీ బతికేదో బతిక అన్నాడు. ఏం చేస్తుంది ఆమె? ఓ పక్కన పిల్లోడిని చూసుకోవాలా, ఆమె జీవనాధారానికి చూసుకోవాలి. ప్రయాణమే వెళుతూ ఉన్నారు. ఎడారి ఏమీ దొరకని చోటది. కానీ ఎడారిలో ఆగరి కోసం ఒక నీటి బుగ్గను పుట్టించిన దేవుడు నీ అవసరత తీర్చలేడా? సమస్తము చేయగలిగిన దేవుని వైపు నువ్వు చూడగలిగితే నీకు అనేకమైన సోర్స్, అనేకమైన ఆధారాల్ని కలుగు చేస్తాడు. యేసయ్య దయ వల్ల నీ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచబడునుగాక. కొంచెం గట్టిగా ఆమేనందమా? ఓకే, ఇక్కడ కొన్ని పాఠాలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఈ ప్రసంగాన్ని 3 విధాలుగా మీకు చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే, అప్పు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏమిటంటే, అప్పు వల్ల ఎంత నష్టం? థర్డ్ క్వశ్చన్, ఈ అప్పు తీరే విధానం ఏది? అందుకని ఒక్కొక్కటికి మెట్లుగా స్టెప్ వైజ్గా మీకు చెప్తా ఉంటాను. ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి, అప్పు చేయకుండా ఉండాలంటే
ఏం చేయాలి? ఎంతమంది ఈ మాటకి ఎగిరి చేతులు ఎత్తుతారు? నేను ఇక జీవితంలో అప్పు చేయకూడదండి. హలో, నేను మరలా అడుగుతున్నాను. ఇప్పటికే మునిగి తేలి ఏదలేక గట్టెక్కలేక ఇబ్బంది పడుతుండి ఉండొచ్చు, నాకు తెలియదు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, ఇక మీదట నా జీవితంలో అప్పు జోలికి వెళ్ళకూడదు, అది పెద్ద ముప్పని నాకు అర్థమైంది. ఇక అప్పు జోలికి వెళ్ళకూడదు అయ్యగారు అన్నవాళ్ళు ఒకసారి చేయొద్దండి. లైవ్లో ఉన్నవాళ్ళు కూడా మీరు మెసేజ్ పెడితే బాగుంటుంది. అప్పు జోలికి వెళ్ళకూడదు అయ్యా. ఎత్తిన చేతులు అలా ఉంటేనో 2 నిమిషాలు బాగుంటుంది, నాకు అర్థమవుతుంది. యేసుప్రభు కూడా స్కాన్ చేశాడు. ఓకే, దించండి. ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్తాను, బైబిల్లోంచి చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం చదువుదాం. అందరూ ఓపెన్ యువర్ బైబిల్. ధనాపేక్ష లేని హెబ్రీ 13:5. ధనాపేక్ష లేని వారి అయి మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి, నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేశాడు దేవుడు. ఓకే, అక్కడ అప్పు చేయకుండా ఉండాలి అంటే నువ్వు చేయవలసిన ఒక పని ఒకటి ఉంది. అదేంటంటే నీకు కలిగిన దానితో తృప్తిగా ఉండాలి. ఆమేనండి ఒకసారి. అంటే అప్పు ఎప్పుడు చేస్తాము అంటే మనకు అర్థమైపోతుంది, అక్కడ మనకి కలిగిన దానితో తృప్తిగా ఉండాలి. మేము విశ్వాసిగా ఉన్నప్పుడు చాలామందిని చూస్తూ ఉండేవాళ్ళం. ప్రత్యేకంగా సేవకు వచ్చిన తర్వాత నాకు అక్క ఓ మాట చెప్పింది. పెద్దోళ్ళ మాట సద్దన్నం మూట అన్నట్లుగా వినాలి మనం. పెద్దోళ్ళు ఊరకనే చెప్పరు, ఏ చెప్పినా మంచిగా చెప్తారు మనకి. సేవలో మనం అసలు అప్పు జోలికి వెళ్ళకూడదు, అప్పు చేయకూడదు. ఎందుకంటే మనం విశ్వాసిగా ఎదిగినప్పుడు పాస్టర్ గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన విశ్వాసుల దగ్గర అప్పు తెచ్చేసేవాడు. స్తోత్రం చెప్పండి. అసలు విశ్వాసులు ఏదో బాధల్లో ఉండి పాపం వాళ్ళే కష్టాలుండి దేవుడి దగ్గరికి వచ్చి ఈ సమస్యల నుంచి గట్టెక్కడానికి కానీ దేవుని దగ్గరికి వచ్చి వేడుకుంటారు. ఈయన ఎంత గొప్ప మహానుభావుడు అంటే విశ్వాసుల దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకుని, నీకు ఇచ్చేస్తానులే, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, లేదా మీకు తెలిసిన వాళ్ళ చేత అప్పు ఇప్పించండి అని అలాగా విశ్వాసుల దగ్గర చాలా అప్పులు చేస్తూ ఉండేవాడు ఆయన. అక్కడ పరిచయం చేయడానికి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు చూస్తూ ఉండేవారు. అప్పుడు గమనించి నిర్ణయించుకున్నారన్నమాట, అప్పు చేయకూడదు, మనకి కలిగిన దాంతో తృప్తిగా ఉందాం. ఈరోజు 100 రూపాయలు ఇచ్చాడా, ఆ 100 రూపాయలతోనే సేవ చేద్దాం. ఒకవేళ 500 రూపీస్ ఇచ్చాడా, 500తోనే చేద్దాం. ఒకవేళ 1000 రూపీస్ ఇచ్చాడా, దాంతోనే సేవ చేద్దాం. అంతేగాని మనం ఎక్కువలకి వెళ్ళొద్దు, మనకి కలిగిన దాంతోనే చేద్దాం అని అక్క నాకు చెప్పారు. కొన్నిసార్లు అనుకుంటూ ఉండేవాడిని, అంటే ఎదురయ్యే పరిస్థితులను బట్టి, కానీ ఆ మాట గుర్తొచ్చేసేది, వాక్యం గుర్తొచ్చేది, మీకు కలిగిన దాంతోనే తృప్తిగా ఉండండి. ఎందుకంటే చాలామంది సేవకులు అప్పులు చేసి మందిరాలు కట్టిన వాళ్ళని చూశాను. చాలా ఇబ్బంది పడిన వాళ్ళని చూసి వాళ్ళు సఫర్ అయిన విధానం, ఎందుకంటే మనశ్శాంతి లేక, ఎందుకంటే ఇంత ఇన్కమ్ అనేది వాళ్ళకి ఆ టయానికి అందుతుందో చెప్పలేం. ఒకవేళ మీరు అనుకోండి, ఒకవేళ ఉద్యోగం వస్తుంది, జీతం వస్తుంది, ఆ జీతంలో కట్ అయిపోతుంది, ఒక అవకాశం ఉంది. సో ఇలాంటి అవకాశం లేదు కాబట్టి అటువైపుకు మనం వెళ్ళకూడదని ఒక నిర్ణయానికి వచ్చేసి మీకు కలిగిన దాంతోనే. ఆదివారం వస్తే సండే స్కూల్ పిల్లలు అందరూ కలిసి ఈ సెల్ ఫోన్ బాక్స్ని ఒక చిన్న రంధ్రం పెట్టి కానుకల బాక్స్గా వాళ్ళు పెట్టారు. వారం వస్తే పిల్లల పరిచర్య నాకు ప్రారంభం. 100 రూపీస్ వచ్చేది, పిల్లలు అందరూ కలిసి కలెక్ట్ చేసేవారు. ఆ 100 రూపీస్తోనే నేను సేవను అలాగే చేస్తూ ఉండేవాడిని. ఇంటద్ది కట్టాలి, 850 రూపాయలు ఇంటద్ది, 150 రూపాయలు కరెంటు బిల్లు, 1000 రూపీస్ నెల వచ్చినప్పటికి మనం తినకపోయినా కట్టాలి. అలాగే ఉండేవాళ్ళం. ఎవరొకరు వచ్చేవాళ్ళు, చిన్న ప్రార్థన చేయించుకునేవారు, వాళ్ళు కలిగిన దాన్ని ఇచ్చేవారు, దాంతోనే అలాగలా మెయింటెనెన్స్ అవుతూ వచ్చేవాళ్ళం. చాలా అలాగ దేవుని పరిచర్య జరిగిస్తానికి దేవుడు కృపనిచ్చాడు. ఇప్పటి వరకు కూడా స్థలాలు కొన్నాం, మందిరాలు కట్టాం. ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు మాకు ఎదురైనవి.
ఒక స్థలం తర్వాత ఒకటి వచ్చినప్పుడు, లేకపోతే వెంటనే మీటింగ్స్ వచ్చినప్పుడు ఆర్థిక చాలా ఇబ్బందులు ఉండేవి. ఇక మీకు చెప్పాలంటే ఆ దేవుని మందిరంతో కూడిన ఆ రూమ్స్ కట్టేటప్పుడు 2 years పట్టింది మాకు. 2 సంవత్సరాలు వెయిటింగ్. కలిగిన దాంతో అంటే ఇస్తేనే కడదాం, లేకపోతే ఎందుకు మనం అట్లా ఇబ్బంది పడాలి. ఆ బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నప్పుడు చాలామంది బయటోళ్ళు వచ్చి మీకు లోన్ ఇస్తాం అనేవాళ్ళు. అప్పుడప్పుడు ఈ బజాజ్ వాళ్ళు ఎవరో వచ్చారు కదండి, ఆ ఫోన్లు వచ్చి లోన్ ఇస్తాం. నేను ఒకటే నేర్చుకున్నాను, ఇంట్రెస్ట్ లేని లోన్ ఉంటే ఏదైనా ఇవ్వండి, స్తోత్రం, వెంటనే ఫోన్ ఇట్టేసేవారు. అని ఎందుకంటే దేవుని పరిచర్య కదా, విశ్వాసుల రక్తం, ఒక్కొక్క రూపాయి, ఒక 100 రూపాయలైనా 500 అయినా 1000 రూపాయలైనా సేవకుల చేతిలో మీరు కానుక పెట్టారంటే అది దేవుని పనికి మేము వాడాలి, ఇంట్రెస్ట్ కట్టకూడదు. సో అదే థీమ్తో మేము కలిగిన దాంతోనే మేము చేద్దాం. అలాగా చాలా కాలంగా దేవుని సందులో కలిగిన దాంతోనే ప్రతిదీ కూడా దేవుని పని చేస్తూ వచ్చాము. కనుక ఈరోజు దేవుని సేవకుడిగా నేను చెప్పగలుగుతున్నాను, అప్పు లేకుండా సేవ నడుస్తుందంటే కలిగిన దాంతోనే ఏ సమయానికి ఏది కావాలో అంతే. మీ కుటుంబాల్లో కూడా ఏదైనా శుభకార్యాలు చేయాలి, పెళ్లి చేయాలనుకోండి, మీకు కలిగిన దాంతోనే మీ భోజనాలు పెట్టే కార్యక్రమం ఉంటుంది. గ్రాండ్గా పెట్టవలసినంత పని ఏముంది, మీకు కలిగిన దాంతోనే. పిలిస్తే చాలామంది వస్తారు, అందరూ అవసరం లేదు కదా. మీకు కలిగిన దాంతో, మీ స్తోమత ఎంత, మీ దగ్గర ఏముంది, దాంతోనే, మీకు కలిగిన దాంతోనే చేయండి. ఒకవేళ గొప్పలకి వెళ్ళి అప్పులు చేసి ఇబ్బంది పడి మీ ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఉండడం కొరకు దేవుడు మరలా మీకు చెప్తున్నాడు, అప్పు చేయకూడదని ఈరోజు ఒక నిర్ణయానికి నువ్వు రాగలిగితే నీ కలిగిన దాంతోనే తృప్తిగా ఉండు, నీ అవసరతలన్నీ దేవుడు తీర్చునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. కొంతమందికి ఎట్లా ఉంటారంటే ఆయన జీతం చాలా తక్కువే, 5,000 చీర కడితే కానీ వాళ్ళకి అస్సలు కొంటావా ఇంటికి వెళ్ళిపోమంటావా, ఎందుకు అలాంటోడు ఎందుకు చేసుకోవాలి. పాపం ఆయన ఆవిడ బాధపడలేక కొంటాడు అప్పు చేసి. ఆ రోజు ఇంట్లో ఏముండదు, ఖచ్చితంగా ఏమనాలంటే దాన్ని మొక్క లేకపోతే కాదు. ఏదో లేనప్పుడు మేము కూడా అమెరికా మజ్జిగ వేసుకుని తినేవాళ్ళం. అమెరికా మజ్జిగ అంటే తెలుసా, నీళ్లు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మరి అప్పుడు పరిస్థితి అలాగే ఉండేది. అసలు ఉన్నామో లేదో ఎవరికి తెలిసేది కాదు. సో దేవుని పిల్లలుగా మీ క్షేమాన్ని కోరి నేను చెప్తున్నాను, మీ పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళకి వివాహాలు చేయాలి, వాళ్ళ చదువులకి చాలా ఖర్చు పెట్టాలి. సో ఇప్పటి నుంచి ఒక ప్లానింగ్ మీకు ఉండాలి. మీ సంపాదన ఎంత, మీరు ఖర్చు పెట్టేది ఎంత. ప్రత్యేకంగా ఆడపిల్లలు పుట్టిన తండ్రులకి నేను చెప్తా ఉంటాను, వాళ్ళు బాల్య దశలోంచి యవ్వన దశలోకి వచ్చారనుకోండి, ఖచ్చితంగా నేను చెప్తాను, ఆ ఆడపిల్ల పేరుని ఎంతో కొంత డిపాజిట్ చేయి. లేదంటే కొంతమంది ఫంక్షన్ చేస్తే కానీ ఊరుకోని అంటున్నారండి, వాళ్ళని చేయమను. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. నువ్వు అప్పు చేసి ఫంక్షన్ చేయడం ఎందుకు, వచ్చేస్తండి, ఎంత వచ్చేస్తుంది, నువ్వు పెట్టిన పెట్టుబడి కూడా రాదు. అందుకని చెప్తున్నాను, కలిగిన దాంతోనే. ఆమెను చెప్పండి ఒకసారి, మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, కలిగిన దాంతో. మాటట్లేదు, యేసయ్య దైవాలం, కలిగిన దాంతో తృప్తిగా ఉండండి. ఆమేన్ గట్టిగా హల్లెలూయా. తప్పకుండా ఇల్లు కట్టాలన్నా, కూతురు పెళ్లి చేయాలన్నా మీ స్తోమతకి తగినట్లుగానే మీకు కలిగిన దాన్నే డివైడ్ చేసుకోండి. ఇది పిల్లలకి, ఇది కుటుంబం మెయింటెనెన్స్కి, ఇది పొదుపు. 3 భాగాలు చేయండి. ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ఎంతో కొంత పొదుపు చేయాలండి. ఎందుకో తెలుసా, ఇది వాక్య ఆధారం. ఇంకొక మాట ఏమిటంటే, ఏ పని చేయకుండా మనం ఉండకూడదు. ఏదో ఒకటి మీరు చేయగలిగింది ఏదో ఒకటి చేయండి, మీకు ఫైనాన్షియల్గా సెట్ అవటం కొరకు. చూడండి, సామెతల గ్రంథంలో ఈ మాట చదివిస్తాను, 10:4. సామెతలు 10:4. దరిద్రుడగును. ఏంటక్క ఎంత మాట అన్నావక్క, బద్ధకంగా పనిచేసేవాడక్క దరిద్రత వస్తుందంట. మరి ఏం చేయాలి, మరి
శ్రద్ధ గలవాడు. ఆ మాట టిక్ చేసుకోండి. ఏమవుతాడు? ఐశ్వర్యవంతుడు. ఏమంటే ఇది దేవుని వాక్యంలో ఉందా లేదా? మరి ఈ మాట మనం నమ్మాలా వద్దా? శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, నీకు ఏదంటే శ్రద్ధ, దాని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టు. కొంతమంది చిన్నగా వైద్య వృత్తి వాళ్ళకి ఇష్టం, అది దాని మీదే ఫోకస్ పెట్టండి. కొంతమందికి టైలరింగ్ వర్క్ శ్రద్ధలకి, కొంతమందికి చిన్న చిన్న పనులు, చేతి పనులు శ్రద్ధ చేయండి. ఏది నీకు శ్రద్ధ అయితే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టు. శ్రద్ధ గలవాడు ఒక ఐశ్వర్యవంతుడిగా మారుతాడు. నేను ఖచ్చితంగా చెప్తానండి, మా నాన్న పాస్టర్ గారు కాదు, మా ఇంట్లో సేవ చేసిన వాళ్ళు ఎవరు లేరు, నాకు సేవకి ప్రోత్సహించిన వాళ్ళు కూడా లేరు, ఇలా చెయ్యి అని ఎంకరేజ్ చేసి లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా లేని పరిస్థితి నాకు. కానీ ఒకటే నాకు తెలుసు, వాక్యం తెలుసు, నా దగ్గర ఉన్నదే దేవుడు నాకు నేర్పించిందే అది. దాని మీద నేను దృష్టి పెడతా ఉండేవాడిని, శ్రద్ధ పెడతా ఉండేవాడిని. లోకల్లో ఎంతోమంది వేట్ల మీద వాళ్ళు శ్రద్ధ పెట్టుకున్నారు. నాకు ఇచ్చిన పని నేను శ్రద్ధగా చేస్తే నన్ను ఎందుకు దేవుడు దీవించడు? అలాగా కాలినడకని వెళ్ళి సేవ చేసిన రోజులు ఉన్నాయి, సైకిల్ మీద వెళ్ళి సేవ చేసిన రోజులు ఉన్నాయి. ఇచ్చేదాకా, దేవుడు ఇచ్చేదాకా అలాగ వెయిట్ చేసిన రోజులు చాలా కాలాలు నేను చూశాను. అందుకని నేను చెప్పే మాట, శ్రద్ధ పెట్టండి, దేవుడు మీ స్థితిగతుల్ని మార్చునుగాక. ఇందులోనే ఇంకొక మాట కూడా చెప్తాను. రూతు గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యం. ఓకే, వన్స్ చక్కగా చదవండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 18. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఓకే, ఆమె తిని తృప్తి పొందిన తర్వాత, తిన్నది, ఆ మాట టిక్ చేసుకోండి. తిన్నది, తృప్తి పొందింది, మిగిల్చింది. బాగుంది కదా? ఒకసారి నాతో చెప్పండి. తిన్నది, తృప్తి పొందింది, మిగిల్చింది. ఏదో భలే ఉంది కదా? కొంచెం మరలా మాట్లాడదాం. తిన్నది, తృప్తి పొందినది, మిగిల్చింది. ఎవరేమే? రూతక్క. నేను అడుగుతున్నాను, రూతుకి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? మోడైపోయిన జీవితంతో ఆమె పొలంలో అడుగుపెట్టింది. ఓ మాటలో చెప్పాలంటే అన్ని హోప్స్ లేవు ఆమెకి, ఏమీ లేవు. కానీ పొలంలో పరగ తీసుకుని జీవనాన్ని ఆధారంగా చేసుకుందామని వెళ్ళింది. పొలంలోకి పరగ తెచ్చుకుంది, తిన్నది. ఆ తిని దాంతో ఏం చేసింది చెప్పండి? కలిగిన దాంతో చెప్పండి, తృప్తి కలిగి ఉండి ఆ తర్వాత మిగిల్చిందంట. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు ఇలాగా మీ కుటుంబ వ్యవస్థలో ఇలా చేయగలిగితే, ఇన్నాళ్ళ సంగతి ఒకవేళ తెలుసో తెలియకో ఆవేశంలోనో ఎవరో చెప్పినట్లో ఎవరెవరో మాటలు విన్నారో, లేకపోతే మీ భార్య మాట విన్నారో, భర్త మాట విన్నారో, అత్త మాట విన్నారో, ఏదేదో మీరు చేసి ఉండొచ్చు, నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం దైవజనుడు మాట లేదా దేవుని మాట, ఈ వాక్యాన్ని విని ఆమె ఉపవాసాలతో లేదు, పస్తులు లేదు, తిన్నది, తృప్తి పొందింది, ఇంకా మిగిల్చిన అనుభవంలో ఉంది. అందుకే రూతు పనాముగా వెళ్ళిన ఆమె కష్టాన్ని చూసి ఆ పనికి, పొలానికి వానరమ్మగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో సృష్టి ప్రారంభంలో మొదటి మనిషి ఆదాముని ఏదేని తోటలో ఉంచాడు కదా దేవుడు, ఖాళీగా ఉంచలేదు. ఏం చేశాడు తెలుసా? ఆయన రోజు ఒక డ్యూటీ ఉంది. సేద్యం చేయి, కాపు కాయి, 2 పనులు ఇచ్చాడు. ఆ పొలాన్ని వ్యవసాయం, సేద్యం అంటే వ్యవసాయం చేయాలి, కాపలా కాయాలి. నిజమే, ఈరోజు కూడా ప్రతి మనిషి మీకు కలిగిన దాంతో తృప్తిగా ఉండండి. మీ ఆర్థిక వ్యవస్థను దేవుడు మెరుగుపరచునుగాక. త్వరలోనే మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. అద్భుతము దేవుడు చేయునుగాక.
ఖచ్చితంగా నీకు చేస్తాడు. ఓకే, ఇక్కడికి ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. అప్పు చేయకుండా ఉండాలంటే ఆన్సర్ చెప్పండి. కలిగిన దానితో తృప్తిగా ఉండాలి. మీ పక్కలకు చెప్పండి ఒకసారి ఆ మాట, కలిగిన దాంతో తృప్తిగా ఉండాలి. యేసయ్య అలాంటి కృప మీకు అనుగ్రహించునుగాక. రైట్, రెండవ క్వశ్చన్, అప్పు వల్ల నష్టం ఏమిటి? అప్పు ఎందుకు చేయకూడదు, అసలు అప్పు వల్ల నష్టం ఏంటో మనకు తెలుసుకుంటే దాని జోలికి మనం వెళ్లకుండా ఉంటాం. ఓకేనా? అప్పు వల్ల నష్టం ఏంటయ్య గారు అని మీలో చాలామంది అడుగుతూ ఉంటారు. అవును, ప్రతి వాళ్ళు అడుగుతూ ఉంటారు. జనరల్గా మాట్లాడుకోవాలంటే అప్పు అనేది, ఇక్కడ గొయ్యి తీసాము, ఈ గొయ్యి తీసినప్పుడు ఈ మట్టి తీసుకెళ్ళి, ఇక్కడ గొయ్యి తీసాం కదా, వేరే చోట ఇక్కడ అప్పు చేసాం, తీసుకెళ్ళి వేరొక చోట కట్టాం. అక్కడ ఆల్రెడీ ఏముంది? గొయ్యి ఉంది, అప్పు ఉంది. ఈ అప్పు అనే ఈ గొయ్యిని పూడ్చడం కొరకు మరలా వేరే చోట నుంచి ఒక అప్పు తీసుకొచ్చి దీన్ని పూడ్చాం, మరలా అక్కడ గొయ్యి ఉంది. సో చూడండి, స్టెప్ బై స్టెప్ అప్పు అనేది ఎందుకు చేయకూడదు, అప్పు వల్ల ఎంత నష్టమో వాక్యంలోంచి మీకు చదివిస్తాను. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వాక్యాన్ని చూద్దాం. సామెతలు 22:7. అప్పు చేసేవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. చాలు, మీకు అప్పు వల్ల నష్టం ఏంటో తెలుసా? దాసుడుగా మిగిలిపోతాం. దాసుడు అంటే బానిసుడు, బానిసత్వపు జీవితం. ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్తే, ఆయన చనిపోయాడు, భార్య విధవరాలుగా మిగిలిపోయింది. 2 కొడుకులు మీద వాళ్ళ అమ్మగారు ఎన్ని హోప్స్ పెట్టుకుని ఉంటుంది. నా కొడుకులు అందరిలాగా బాగా చదువుకోవాలి అనుకోదండి, ఏ తల్లైనా అనుకుంటుంది. మరి ఈ కొడుకులు బానిసత్వంగా పాలేరుతనం చేసే స్థితి ఎందుకు వచ్చిందయ్యా అంటే, వాళ్ళ తండ్రి చేసిన అప్పు పిల్లల మీద ప్రభావితం చూపింది. ఆ మాటకు వస్తే మన పరిస్థితి ఏంటి? పిల్లల గురించే కదా మీరు కలలు అంటున్నారు, పిల్లల గురించే కదా ఇంత ప్రయాసపడుతున్నారు. అందుకొరకే అప్పు మనల్ని దాసులుగా మార్చేస్తుంది, బానిసలుగా మిగిల్చేస్తుంది. దేవుని సన్నిధిలో ఈరోజు మీరు ఈ తీర్మానానికి, ఈ నిర్ణయానికి మీరు రాగలగాలి. గోడిలంక అనే ఒక ఊరు ఉంది, మీకు చాలామందికి తెలుసుంటుంది ఆ ఊరు. నేను పరంజ్యోతి స్కూల్ దగ్గర ఉన్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు, అక్కడి నుంచి మేము ఎర్రవంతెన దగ్గరికి షిఫ్ట్ అయ్యాం. అక్కడ మందిరాన్ని కట్టి కింద మేము ఉండేవాళ్ళం, పైన వాళ్ళు మందిరానికి ఇచ్చారు. అప్పుడు మేము సేవకులు మాకు చెప్తా ఉండేవారు. ఒక సేవకుని గురించి మాట్లాడారు. గోడిలంకలో ఒక ఆయన సేవ చేస్తూ ఉన్నారట. పెద్దగా పేరు నాకు తెలియదు, కానీ జరిగిన వాస్తవాన్ని మాత్రం చెప్పారు. 2 కుమార్తెలు ఉన్నారంట ఆయనకి, 2 కూతుర్లు ఉన్నారంట. సేవ బాగానే జరుగుతూ ఉంది. చిన్నగా రేకుల షెడ్తో మందిరం జరుగుతూ ఉంది, ఆరాధన. అక్కడ వచ్చే విశ్వాసులు ఎంత, వచ్చే కానుక ఎంత, అక్కడ చేసే సేవ అభివృద్ధి ఎంత అనేది సేవలో ప్రతి దైవజనుడు కూడా మెలకుగా ఉండి చేస్తూ ఉంటాడు. అయితే అక్కడ చిన్న రేకుల షెడ్ ఉంది, చిన్న 2 సెంట్లు స్థలం ఒకటి కొన్నారు. సో దాన్ని తీసేసి బిల్డింగ్ వేయాలని ప్లాన్ చేసుకున్నారు. విశ్వాసులతో చెప్పారు. వాళ్ళకి కలిగిందే కొరతలోనే కొంతగా హెల్ప్ చేశారు. కొంత అమౌంట్ సెట్ అయింది, పునాదుల వరకు లేసింది. సరే, మరలా అమౌంట్ కుదిరినప్పుడు మరలా పిల్లర్స్ వేశారు. ఇక స్లాబ్ దగ్గరికి వచ్చినప్పటికీ ఫైనాన్షియల్గా ఇబ్బందులు వచ్చేసినాయి. చాలా కాలం అయిపోతుంది, బిల్డింగ్ అవ్వట్లేదు. సరే, దేవుని ఎదుట ఏదో ఒక సహాయం ఆయన తెరవటానికి అవకాశం ఉంటుంది. కానీ ఈయన మరి ఎవరు మాట విన్నాడో తెలియదు, కానీ అప్పులు చేసి ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చి ఆ స్లాబ్ వేసేసాడు. స్లాబ్ వేసినోడు మామూలుగా ఉండి ఆ అప్పు తీర్చుకుంటే కొంతకాలానికి 1 ఇయర్కో 2 ఇయర్స్కో వారం జాగ్రత్తగా ఆ వచ్చే కానుకలు కొంతగా అప్పు తీర్చుకుని కొంత సేవ నడిపించుకుంటే బాగుండేది.
అలా కూడా కాకుండా ఇల్లంతా కంప్లీట్ చేయాలని మొత్తం మీద ఇల్లు ప్లాస్టింగ్ వర్క్లు, మందిరం ప్లాస్టింగ్ వర్క్లు, టైల్స్, తర్వాత ఆల్టెక్, ఇవన్నీ చాలా ఎన్నో చేసినట్టున్నాడు. ఇంకా వడ్డీ మీద వడ్డీ ఎక్కువ అయిపోయింది. రోజు అప్పులలో వస్తూ ఉన్నారు. వాళ్ళకి సమాధానం చెప్పుకోవటానికి లేదు. ఫైనాన్షియల్గా అంతగా ఆర్థికంగా ఎదిగిన పరిస్థితి కాదు. వేరే విధానం ఏమన్నా ఉందంటే అవకాశం లేదు, ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. సో ఉదయకాలం మీ భార్యతో చెప్పాడు, నేను జస్ట్ గోదావరి వైపుకి వెళ్ళి వస్తాను అని వెళ్ళాడు. అంతే. ఉదయం ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి వెళ్ళిన మనిషి తిరిగి రాలేదు. ఎలా వచ్చాడు అని అంటే శవమై ఇంటికి వచ్చిన పరిస్థితి. అప్పుడే మేము మందిరం కట్టి, అప్పట్లో ఆ మందిరం కట్టడమే మాకు కష్టం. 45 లేదా 50,000 ఆ రేక్ షెడ్ వేయటానికే చాలా 2-3 నెలలు పట్టేసింది మాకు. ఆ సిచ్యువేషన్ మా మైండ్లో అలా మెదులుతూ ఉండేది. అయ్యో సేవ ఏమైపోతుంది, వాళ్ళ పిల్లలు ఏమైపోతారు, భార్య ఏమైపోతుంది. సో అప్పు వల్ల ఎంత నష్టము. చివరికి అక్కడ సేవ ఎటు కాకుండా ఇప్పుడు ఆడ మనిషి ఏం చేయగలుగుతుందండి? ప్రభు బల్లారాధన ఇవ్వాలి, బాప్తిస్మాలు ఇవ్వాలి, మీటింగ్స్ జరిపించి రావాలి. ఎంత కష్టం. అది నా హృదయంలో మెదులుతూ ఉండేది. ఈరోజు ఎందుకో దైవ సేవకులుగా మీతో చెప్తున్నాను, మీ కుటుంబం మీద ఒక్కసారి మనసు పెట్టండి. అందుకని ఈరోజు దేవుడు చెప్తున్నాడు, అప్పు చాలా నష్టం, దాసులుగా మారిపోయే పరిస్థితి తీసుకొస్తుంది. ఈరోజైనా మీ హృదయంలో ఒక మంచి నిర్ణయానికి రండి. యేసయ్య మీకు కృప చూపునుగాక. మాకు ఆ మందిరానికి లేకపోతే రూమ్స్కి 2023లో అది ఓపెన్ అయింది. 23 డిసెంబర్లో, 24 డిసెంబర్ అయిపోయింది, 25 డిసెంబర్ వచ్చేస్తుంది. నా రూమ్కి ఆల్టెక్ చేయించుకోవచ్చు, కానీ ప్రభు ఇచ్చే వరకు అలా చూడాలని ఇప్పుడు వరకు దాని మీదకి మనసు పెట్టలేదు. మీరు ఆమెను హల్లెలూయా చెప్పరా? గట్టిగా హల్లెలూయా చెప్పరా? సో మొన్న నెల గోపవరం మందిరం ప్లాస్టింగ్ వర్క్లు అంతా చేయించాం, గోడ కట్టి ప్లాస్టింగ్ వర్క్. మళ్ళా మొన్న వారంలో ముంగండ మందిరం చుట్టూ గోడ, ప్రహారీ గోడ ప్లాస్టిక్. ఏదో జరుగుతూనే ఉంటుంది మనకి సేవలో. సో మళ్ళీ ఈ నెల ఉపవాస పండుగలు, సేవకులు వస్తారు. అంటే ఏ సమయానికి ఏది కావాలో ఆ టైంకి ఒక నీడు దేవుడు ఇస్తాడు, లేకపోతే ఎవరో ఒకరిని ప్రేరేపిస్తాడు. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం అంతే. సో చేసి ముందుకు దిగిన తర్వాత ఈదలేక, మునగలేక, గట్టెక్కలేక ఇబ్బంది పడిపోవాలి అని నేను చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను. అందుకని మీరెవ్వరూ కూడా బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలనే ఆశతో ఈ మాటలు చెప్తున్నాను. అప్పు వల్ల బానిసలైపోతాం, దాసులైపోతాం. ఎప్పుడొచ్చి ఎవరు ఏమంటారో తెలియదు. ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఒక ఆయన రోజు బాగా అప్పులు ఎక్కువ చేస్తూ ఉన్నాడు. అప్పులో ఆయన వస్తూ ఉంటే వాళ్ళ పిల్లోడు చెప్పాడంట, మీ నానేడ్రా? లేడని చెప్పు. పిల్లలు భలే కుస్తీ పడతారు కదండి. ఏమని చెప్పాడు? లేడని చెప్పు. అప్పులోడు వచ్చి కికీ అని ఆరని కొట్టాడు. మీ నానేడ్రా? లేడని చెప్పమన్నాడండి. లేనని చెప్పమన్నాడు రా. ఎప్పుడు వస్తాడు? ఆగండి, ఇంట్లో ఉన్నాడు, అడుగుతానంటున్నాడు. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, మీరు నష్టపోకూడదండి. మీకు మంచి ఆయుష్ ఉంది. ఎంతోమంది అప్పుల వల్ల ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, అప్పుల వల్ల ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడిన వాళ్ళు చూస్తున్నాం కదండి. మీ ఫ్యామిలీ నిండు నూరేళ్ళు బ్రతకాలి, ఆమేనండి. మీ పిల్లలు, మీ కుటుంబం ఆశీర్వాద కారకులుగా ఉండాలి. అందుకని ఈరోజు మీకు కలిగిన దాంతో తృప్తిగా ఉంటే అప్పు చేయలేరు. అప్పు వల్ల వచ్చే నష్టం, బానిసలు అయిపోతారు. ఆ బానిసత్వం వద్దు. మీరు ఆశీర్వాదానికి వారసులు అవ్వాలి. మీరు వారసులు కానీ బానిసలు కాదు. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత దేవుడు తీర్చునుగాక. ఇప్పుడు చివరి ప్రశ్న, ఈ విధవరాలు అప్పు ఎలా తీరింది, లేదా అప్పు తీరిన విధానం ఏమిటి
అనే క్వశ్చన్ మీరు నోట్ చేసుకోండి. దీనికి 4 మాటలు చెప్పేసి నేను ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకుని వెళ్తాను. దేవుని సముఖంలో ఒక కీర్తన మనం పాడుకుంటా ముందుకెళ్దాం. చాలాసేపు నుంచి మీరు ఓపికగా అలా కూర్చున్నారు కాబట్టి మధ్యలో బూస్ట్ తాగినట్లుగా బాగుంటుంది. యేసు రక్తమే జయం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. డి మైనర్ అనుకుంటా, డి మైనర్ 4/4 రిథమ్, డి మైనర్. హలో బ్రదర్. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరిచేరనివ్వవు. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనే నీ కృపాము. నా చిహ్నకు మధురాతి మధుర నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. ఆయన మహిమైశ్వర్యం ఎన్నటికి తరగదు. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడతగినది. కృపయేనా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహిమైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. కృపయేనా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహిమైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. నా జీవితాన కురిసెనే నీ కృపాము. నా చిహ్నకు మధురాతి మధుర నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. హల్లెలూయా. దేవుడు మహిమైశ్వర్యం ఎన్నటికీ తరగదు. ఆయన మహిమలో మీ ప్రతి అవసరం తీర్చునుగాక. ఓకే, అప్పు తీరిన విధానం ఎలా అనే ప్రశ్న మీరు నోట్ చేసుకుంటే దీనికి ఒక 4 మాటలు. ఈ విధవరాల అప్పు ఎలా తీరింది? మీరు కూడా ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల్లో ఉంటే తీర్చుకునే విధానాన్ని గురించి ఈరోజు ఒక 4 పాఠాలు మీకు చెప్తాను.
ఓకే, నెంబర్ 1 రాజుల 2వ పుస్తకం. ఓపెన్ యువర్ బైబిల్, 4వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదవగా విందాం. ఎలీషా, నా వలన నీకేమి కావాలను? నా వలన నీకేం కావాలి? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నీ నాకు ఇంటిలో తెలియజెప్పుమనెను. ఏమున్నదో అది నాకు చెప్పు. ఇక్కడ ఎలీషా మన ప్రభువైన యేసుక్రీస్తు గుర్తుగా ఉన్నాడు. ఫస్ట్ పాయింట్, నీ దగ్గర ఏమున్నది అనండి. బ్రాకెట్లో నిజస్థితి ఒప్పుకోవాలి అనండి. ఇప్పుడు ఎలీషా ఆమెను అడుగుతున్నాడు, నీ దగ్గర ఏముందమ్మా అని అడిగాడు. అప్పు అయిపోయి ఉంటే ఏముంటుంది ఆవిడ దగ్గర? అప్పు ఉందయ్యా అని అంటది వాస్తవంగా ఏ తల్లి అయినా కదా. ఆమె ఏముందో తెలుసా? నీ దగ్గర ఏముందన్న వెంటనే ఆమె చెప్పిన అద్భుతమైన మాట ఏమిటంటే, నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉందయ్యా అన్నదంతే. అంటే నిజస్థితి, మీరు బ్రాకెట్లో నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, నిజస్థితి ఒప్పుకోవాలి. నీ అప్పు తీరడానికి ఒక చక్కని మార్గం ఏంటంటే నిజస్థితి. సరే, అందరూ ఆమెనంటారా? ఖచ్చితంగా నీ చేతిలో నీ దగ్గర ఏముందో అది చెప్పాలి దేవునితో. అంటే మనందరికీ కూడా ఏదో ఒక స్కిల్స్ ఇచ్చాడు దేవుడు. మోషే చేతిలో ఏముంది? కర్ర. ఉన్నదే కర్ర. ఆ కర్ర ద్వారానే 10 అద్భుతాలు చేశాడు. బండను కొడితే నీళ్ళు వచ్చినాయి, సముద్రం మీద చాపితే రహదారిగా మారిపోయింది. ఆయన దగ్గర ఉన్నది కర్ర. మరి నీ దగ్గర ఏముంది? ప్రతి వారి దగ్గర ఏదో ఒక స్కిల్స్ ఉంటాయి. ఏమీ లేకుండా మానవుడు జీవించలేడు ఈ భూమి మీద. నీ దగ్గర ఏదో ఒకటి ఉంది, అది ప్రభు చూస్తూ ఉన్నాడు. నీ దగ్గర ఒక చేతి పని ఉందా? ఆ చేతి పని పెట్టుబడిగా పెట్టు. నీ దగ్గర వ్యాపారం ఉందా? ఆ వ్యాపారాన్ని పెట్టుబడిగా పెట్టు. నీ దగ్గర ఒక చక్కని టాలెంట్ ఉందా? దాన్ని యూజ్ చేయి. కరోనా టైంలో ఒక పిల్లోడు 8th క్లాస్ చదివే పిల్లోడు, కరోనాలో ఎవరో ఇంట్లోంచి బయటికి వెళ్ళే పరిస్థితి కాదు, కానీ వాళ్ళకున్న ఇబ్బందిని బట్టి ఆ పిల్లోడు మాస్క్ పెట్టుకుని గ్లౌజులు వేసుకుని, అంటే ఆ వీధిలో వాళ్ళు కనీసం షాప్ దగ్గరికి వెళ్ళి పాల ప్యాకెట్, షాప్ దగ్గరికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా భయపడుతున్న రోజులు అవి. కానీ ఆ పిల్లోడు ఏం చేశాడంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి గ్లౌజులు వేసుకుని డబుల్ మాస్క్ పెట్టుకుని సైకిల్ మీద వెళ్ళి ఇంటింటా వాళ్ళ వీధిలో ఇంచుమించు ఒక 20 కుటుంబాలు ఉంటాయి. అందరి ఇంటి దగ్గర పాల ప్యాకెట్ వేసి కూరగాయలు అమ్మి, లాక్డౌన్లో ఆ పిల్లోడు వాళ్ళ ఇంట్లోకి ఫ్రిడ్జ్ కొనిచ్చాడు. మీరేమి స్తుతి స్తోత్రం వందనాలు ఏం చెప్పుకోరా? ఆ పిల్లోడు ఏ క్లాసు? వాడి దగ్గర ఉన్నది ఏంటి? ఏదోటి ఇంటికి ఉపయోగపడాలని ఆ పిల్లోడికి ఆ మనస్సు ఉందంతే. సో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ దగ్గర ఏముంది? చదువు లేదా? చదువుకున్నారు కదా, లేదా చేతి పని వచ్చి కదా, ఏదోటి ఉంది మీ దగ్గర. చాలా ఉన్నాయి. ఆ స్కిల్స్ లేదా ఆ టాలెంట్ని మీరు బయటికి తీస్తే కానీ మీ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచబడటానికి అవకాశం లేదు. మీ దగ్గర ఏదో ఉంది. మోషే చేతిలో కర్ర ఉంది, మరి నీ చేతిలో ఏదో ఉంది. చదువు ఒకటి ఉండొచ్చు, లేకపోతే కష్టపడే మనసు ఉండొచ్చు, లేకపోతే చక్కగా మాట్లాడే విధానం ఉండొచ్చు, లేకపోతే కంప్యూటర్ వచ్చి ఉండొచ్చు, టైపింగ్ నేర్చుకున్నొచ్చు. ఏదో ఒకటి ఉంది నీ దగ్గర. దాన్ని నువ్వు ఒక పెట్టుబడిగా పెడితే సో తప్పకుండా దేవుడు నీకున్న ఆర్థిక పరిస్థితుల నుంచి విముక్తిని కలుగు చేయనుగాక. కొంచెం గట్టిగా ఆమెనందామా? చూడండి, కావాలంటే నేను చెప్పిన దానికి మీకు వాక్యం ఆధారం సరిపోవాలి. నిర్గమకాండం 4వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. మోషే దగ్గర ఏముందో అక్కడ రాశారు. నిర్గమకాండం, యెహోవా నీ చేతిలో ఏముంది అని అడిగాడు. అందుకు అతడు కర్ర. చాలు. అంటే ఆ కర్రతోనే కదా ఇప్పుడు అరణ్యంలో అన్ని కార్యాలు ఎలా అతని చేతిలో ఉన్న దాంతోనే చేశాడు. ఇప్పుడు ఒక తాపి మేస్త్రి ఉన్నాడు. హలో బ్రదర్, తాపి మేస్త్రి నవీన్, నీ చేతిలో ఉన్న ఒక్క తాపి ద్వారానే కదా ఆ 2 అంతస్తుల బిల్డింగ్ కడతావు.
తాపీ లేకపోతే ఇలా ఇలా చేత్తో అంటే అవుతుందా? లేదు. మాస్టర్గా చదువుకునే వాళ్ళ చేతిలో పెన్ను, ఆ పెన్నుతో చదువుకుని ఆ పుస్తకమే కదా వాళ్ళని ఆ స్థాయి తీసుకెళ్ళింది. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇక్కడ ఇంచుమించు ఒక 5-6 మంది కూర్చున్నారు. మీరు ఆ స్థాయికి, ఆ అంతస్తుకి వెళ్ళటానికి మీ చేతిలో ఉన్న చదివే కదా, కాదా? మాట్లాడరేంటి మీరు? మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకొచ్చిన చదువు కాదా? మీ చేతిలో ఉన్నదే, దాన్ని మీరు యూస్గా చేశారు, పెట్టుబడిగా పెట్టారు. మరి ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను, మీ చేతిలో ఉన్నదాన్ని ఎందుకు ఉపయోగించట్లేదు? దాన్ని యూస్ చేస్తేనే మీ ఆర్థిక ఇబ్బందులు మెరుగుపరచబడేది. సరే, సేవ గురించి మాట్లాడతాను. పేతురు, యోహానులు అనండి. ఒక దేవాలయం దగ్గర పుట్టికతోనే కుంటోడు అక్కడే పడున్నాడు. ఎంతోమంది సహాయం కోసం వాళ్ళు అందరి వైపు చేతులు చాపుతూ ఉన్నారు. ఆ కుంటివాడు. సేవకులు పేతురు, యోహానులు అక్కడికి వచ్చారు. ఆ మందిరం దగ్గరికి వస్తే వాళ్ళ డ్రెస్సు సేవకులు చూసిన వెంటనే అనుకున్నాడు ఏదో సహాయం చేస్తాడు అనుకుని అలాగ చేయి చాపాడు. పేతురు, యోహానులు అన్న మాట ఏంటో తెలుసా? మా దగ్గర వెండి బంగారాలు లేవు. అబ్బా, ఆ మాట నాకు నచ్చింది. వెండి బంగారాలు లేవు, మాకు కలిగిందే ఇస్తున్నాం. సేవకుల దగ్గర ఏం కలిగి ఉన్నారు? సేవకులారా, మీ దగ్గర ఏముంది? మీ నాన్న 2 ఎకరాల పొలం రాసి ఇచ్చాడా నీకు? మాట్లాడరేంటి? సేవకులారా, మీకు ఏముంది? ఒకటి చెప్పాలి మీరు. పేతురు, యోహానులు అంటారు వెండి బంగారాలు మా దగ్గర లేవు, కలిగి ఉన్నది ఒకటే, యేసు నామం. ఆమేన్, ఆమేన్ చెప్పండి గట్టిగా. నజరేయుడైన యేసు నామములో లేచి నడు. అంతే. పుట్టుకతో కుంటోడు గంతులు వేసి లేచి నిలిచి నడిచి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడంట. చప్పలు కొడతారనుకున్నాను. దేవుని నామ మహిమార్థమే. సో సేవలో ఏమీ లేవు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న యేసు నామం. అంతే. నేను చెప్పేది ఏంటంటే, నీ దగ్గర ఉన్నదే. దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు మనకి అందరికీ, ఏ సేవకుడికైనా కొన్ని తలాంతులు ఇచ్చి దేవుడు ఆయన పనికి ఎన్నుకుంటాడు. నాకు కలిగి ఉన్నది పాటలు పాడటం, ఆరాధన చేయటం. ఫస్ట్ నేను సేవకు వచ్చినప్పుడు సండే స్కూల్తో స్టార్ట్ చేశాను సేవ. నాకు కలిగి ఉంది అదే. చిన్న వయసు, 18 ఏళ్ల క్రితం ఒకసారికి ఊహించుకోండి. మూతి మీదే ఏసు రక్తమే జయం, ఆ పరిస్థితి మాట. ఇంక నేను సేవకుడిని ఎవరు గుర్తుపడతారు? ఇప్పుడే ఇలా ఉన్నానంటే 16 ఏళ్ల క్రితం ఎట్టుంటాను ఒకసారి అనుకోండి. ఈయన పాస్టర్ అని వందనాలు చెప్పే ఆ పరిస్థితి కాదు అప్పుడు. చిన్న పిల్లల పరిచర్య నాకు కలిగింది అదే, అది చేసేవాడిని. పిల్లలకి చెప్పేవాడిని, ఒరే నాన్న మీ పేరెంట్స్ తీసుకురండి, ఖచ్చితంగా తీసుకొచ్చి కూర్చోబెట్టేవారు వాళ్ళు. పిల్లలకి చెప్పిన పాఠమే పెద్దోళ్ళకి కొంచెం మసాలా వేసి చెప్పేవాడిని. దేవుడికి స్తోత్రం చెప్పడం, వాళ్ళకి అర్థమయ్యే కోణం. సో నాకు కలిగిందే, నా దగ్గర ఉన్నదే అది. ఆ తర్వాత సేవకులు చెప్తా ఉండేవారు, నీకు కలిగిన దాన్ని ఉపయోగించాయా. ఫస్ట్ నేను ప్రసంగికుడిగా వెళ్ళలేదు ఎక్కడికి. ఫస్ట్ నాకు బాగా తెలుసు, పోతవరం, గన్నవరం దగ్గర పోతవరంలో వచ్చేట అంబాజీపేటలో సేవకులు కూటం జరిగింది. అందులో ఆరాధన చేయమని నాకు మైక్ ఇచ్చారు. నా పాటలు అంటే చాలా ఇష్టం, ప్రాణం అనుకోవాలంతే. సంగీతం అన్నా ఇంకా ఇంట్రెస్ట్. ఆరాధన చేశాను. అందులో కొంతమంది సేవకులు చూసి ఈ బ్రదర్ ఎవరు కొత్తగా వచ్చాడని మొత్తం మీద వేరే పెద్ద ఆయన ద్వారా ఫోన్ నెంబర్ తీసుకుని అక్కడ 3 రోజులు ఉపవాస పండుగలు, యేసురత్నం పాస్టర్ గారు అని మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళ చర్చిలో 3 రోజులు ఉపవాస కూటాలకి 3 సేవకులు ఉన్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 రోజులు 3 స్పీకర్స్. అయితే 3 రోజులు వాక్యం చెప్పే ముందు ఆరాధన కోసం వాళ్ళందరూ ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాలు ఉన్నప్పుడు అంత ఎనర్జీ ఉండదు, ఆరాధన చేయడానికి అంత ఓపిక ఉండదని ఈ బ్రదర్ని పిలుద్దామని 3 రోజులు నన్ను ఆరాధన చేయడానికి అని పిలిచారు. నాకు ఒక చిన్న బ్యాగ్ ఉండేది, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ బ్యాగ్లో 2 జతలు బట్టలు పెట్టుకుని వెళ్ళాను. వాళ్ళు ఒక చిన్న రూమ్ ఇచ్చారండి. తప్పదు, దేవుడు పిలిచాడు కూడా. ఇలా ఆ 3 రోజులు
అక్కడ వర్షిప్ చేశాను. వచ్చిన పాస్టర్లు అందరూ చూస్తూ ఉన్నారు. ఆరాధనకి ముందు వాక్యానికి వస్తారు కదా, వాళ్ళు చూస్తాను. మళ్ళీ వాళ్ళు ఆళ్ళ సంఘానికి పిలవటం, ఆరాధన చేయించడం. ఆ తర్వాత వాళ్ళ మనసులో ఎందుకో ఈ పిల్లోడు ఆరాధనే పాటలు ఎంత బాగా పాడుతూ ఉంటుంటే వాక్యం ఎంత చెప్తాడో ఒకసారి అవకాశం. ఆ రోజు లాస్ట్ రోజు మాట, ఆ యొక్క యేసురత్నంగా చర్చిలో లాస్ట్ రోజు వచ్చే స్పీకరు ఒక అరగంట ఆలస్యంగా వస్తున్నాడని పాస్టర్ గారికి మెసేజ్ వచ్చింది. స్తోత్రం చెప్పండి. అప్పుడు సీటు నా మీద పడ్డది. స్తోత్రం చెప్పండి. యోనా మీద సీటు పడినట్టు నా మీద పడ్డది. అప్పుడు నేను నిలబడి ఫస్ట్ ప్రసంగం చెప్పాను అక్కడ. అంతే, ఆయన హృదయంలో ఆ మాటలు పడ్డాయి. నెక్స్ట్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఏమో ఆరాధికుడికి వెళ్ళాను, నెక్స్ట్ ఇయర్ ఏమో స్పీకర్కి వెళ్ళాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎవ్రీ ఇయర్ పిలుస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాళ్ళు. అలా 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 అనేకులు అలా. సో నేను అంటాను, నాకు కలిగిన దాన్ని పాటలు పాడటం, ఆరాధన చేయటం, వాక్యం చెప్పడం, నాకు కలిగిన దేవుడు నాకు ఇచ్చిన అవే. వాటిని నేను ఒక పెట్టుబడిగా పెట్టి చేస్తే సేవగా మార్చాడు దేవుడు. సంఘంగా కట్టి, ఫస్ట్లో సంఘం లేదు, ప్రేయర్ టవరే, మీ అందరికీ తెలుసు కదా, ప్రేయర్ టవర్. ప్రార్థన చేయించుకోవడానికి వస్తూ ఉండేవాళ్ళు. కలిగిన దాన్ని అలాగే షైన్ చేస్తా, అలాగే సాధకం చేస్తా. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. ఆ కలిగిన దాన్ని పెట్టుబడిగా పెడితే సంఘంగా సమకూర్చబడింది. దేవునికి స్తోత్రం. జనరల్గా పాడేవాళ్ళం, ఆ తర్వాత క్యాసెట్లో పాడటానికి అవకాశం ఇచ్చాడు. అలా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ దేవుడు ఇస్తూ ఉంటాడు. ఫస్ట్ బ్రదర్, ఆ తర్వాత పాస్టరు, ఆ తర్వాత సీనియర్ పాస్టర్, ఆ తర్వాత సెంటర్ పాస్టర్, ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్పీకర్ అవుతాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అవుతాం. పల్లెటూరులో పుట్టి పెరిగిన నన్నే దేవుడు ఈ స్థాయికి తీసుకొస్తే మిమ్మల్ని ఎందుకు వాడుకోడు? సేవకులకి నేను చెప్పేది, నీకు కలిగింది ఒకటి ఉంది, యేసు నామం అనండి, అంతే. దాన్ని యూజ్ చేయండి. దెయ్యాలు వెళ్ళగొట్టడానికి యేసు నామం, గొప్ప కార్యాలు జరగటానికి యేసు నామం. సో మీకు కలిగిన దానితో నిజస్థితిని ఒప్పుకొని అడగండి, ప్రభు మీ జీవితంలో కార్యములు జరిగించునుగాక. రైట్, రెండో మాటలోకి వెళ్ళిపోదాం. సెకండ్ వన్, ఆమె అప్పులు ఎలా తీరినాయి విధానం. రెండోది, రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 2వ వాక్యం. కంటిన్యూస్. ఆమె అందుకామె నీ దాసుడు అన్నైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు. చాలా. రెండవది, నూనె కుండ అనండి. అయ్యగారు జాన్ వెస్లీ గారు, మా ఇంట్లో కూడా నూనె కుండ ఉంటే అప్పులు తీరిపోతాయండి, అట్లా అనుకోకండి. సో నేను మరలా చెప్తాను, అక్షరం వెనకాల ఏదో ఒక ఆత్మీయ అర్థం ఉంది. నూనె కలిగిన కుండ ఒకటి ఉంది. నేను చెప్పాను కదా నిజస్థితి అని. నిజస్థితిలో మీరు ఇంకొక మాట కూడా నోట్ చేసుకోవాలి. చాలామందిని వాళ్ళ భార్య అడుగుతుంది భర్తని, ఏమండి నిజంగా చెప్పండి అప్పులు ఎన్ని ఉన్నాయి? నిజం చెప్తాను, వీళ్ళని అడుగుతాను, నిజం చెప్తారా మీరు ఎన్ని అప్పులు ఉన్నాయో? ఏమో చెప్పేవాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు, కొంతమంది అన్నీ చెప్పరు. భార్య దగ్గర అన్నీ చెప్పకూడదండి బాబా, తీరం ఇంకా ఎలా ఉంటాయి, ఇంకోటి జాతర అట్లా కాదు. నిజస్థితి ఒప్పేసుకోండి. దానికి మీ భార్య కూడా చేయనంత సహాయం. అత్తవారి ఇంటి వైపు నుంచి ఏటీఎం కార్డు వస్తుంది, దేవుడికి స్తోత్రం, ఏదో విధంగా క్లియర్ అవుతుంది. నిజస్థితి ఒప్పుకోవాలి. ఓకే. రెండోది ఏంటంటే నూనె కుండ అన్నాడు. మరి ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దీనికి ఒక పాఠం చెప్తాను. బైబిల్లో నూనె అనే సందర్భం వచ్చిన చోటల్లా కూడా రాజుల్ని అభిషేకించడానికన్నా, ప్రవక్తల్ని అభిషేకించడానికన్నా దీన్ని నూనెను ఉపయోగిస్తూ ఉండేవారు. జనరల్గా మాట్లాడుకోవాలంటే అభిషేకానికి గుర్తు. భౌతికంగాను ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే నూనె ఎక్కువ శాతం 90% అభిషేకానికి గుర్తు అని చెప్తారు. వాస్తవమే. అయితే మరి ఇక్కడ అభిషేకం ఉంటే అప్పు తీరిపోతుంది అయ్యా? అట్లన రాదు. దీనికి సరికొత్త కోణంలో 2 రిఫరెన్స్లు చెప్తాను మీకు. ఓకేనా? మీరు నోట్ చేసుకోండి. నూనె అంటే అభిషేకం అనే దానికి ఒక రిఫరెన్స్ చెప్తాను చూడండి. నిర్గమాకాండం 29:7. నిర్గమాకాండం 29:7.
అభిషేక తైలమును తీసుకొని అభిషేక తైలాన్ని తీసుకుని అతని తల మీద పోసి అతన్ని అభిషేకింపవాలి. అతని తల మీద పోసి అభిషేకించాలి. అక్కడ నూనె అంటే తైలము దేనికి గుర్తుగా ఉంది? అభిషేకానికి గుర్తు. మరి ఇక్కడ అప్పు తీరటానికి అభిషేకం ఉంటే అప్పు తీరిపోతుందా? అలాగైతే నేను ఆత్మలో ఆనందిస్తాను కదా అయ్యగారు, అన్ని భాషల్లో ఆనందిస్తున్నాను కదా, నా అప్పు తీరలేదేంటి? ఇట్లా కాదు. అభిషేకం ఉంటే అప్పు తీరుతుందని కాదు, కానీ నూనె అభిషేకానికి గుర్తు ఒక కోణంలో. ఇంకో కోణంలో మాట్లాడాలంటే ఆత్మ సహాయము అనండి. ఒకసారి మీ నోటితో చూడండి, ఈ మాట చదివిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8:26. 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేస్తున్నాడు. చాలు. అంటే నీకు ఇక్కడ నూనె అభిషేకం అంటే ఆత్మీయంగా చెప్పుకోవాలంటే ఆత్మదేవుడు నీకు సహాయపడతా ఉంటాడు. నీ బలహీనతలు నీకు తెలుసు. నువ్వు నీకు ఎదురైన కష్టంలో చేసావో, నీ ఇబ్బందుల్లో చేసావో, లేదా పిల్లల్ని చదివించడం కొరకు చేసావో, ఇంటి అద్దె కట్టడం కొరకు చేసావో, లేకపోతే దేని కొరకు నువ్వు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావో నాకు తెలియదు, కానీ ఆత్మదేవుడు నీకు చేసే సహాయం ఏంటంటే నీ బలహీన సమయాల్లో నువ్వు పడుతున్న ఆ శ్రమలో నీకు ఒక అద్భుత సహాయాన్ని ఇస్తాడు ఆయన. ఎలాగా? వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యం. యెషయా గ్రంథం 41:10. ఆత్మ సహాయం ఏంటో చెప్తున్నాను. నేను నిన్ను ఉపేక్షించుకున్నాననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. నేను నీకు చెప్పాను, నీకు తోడై ఉన్నాను. దేవుడనై ఉన్నాను, దిగులు పడకు. ఒక్కొక్క మాట నేను చెప్తా ఉంటాను. యెషయా 41:10. బ్రదర్, భయపడకు, నేను నీకు దేవుడై ఉన్నాను. అందరూ నాతో చెప్పండి, భయపడకు, నేను నీకు దేవుడై ఉన్నాను. దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. అందరు లాస్ట్లో ఈ మాట నాతో చెప్పండి, నీతి అనే నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను. ఎంత బలం ఉంటే అంత గట్టిగా చప్పలు కొట్టండి. ఓకే, ఇది వాగ్దానం. దేవుని ఆత్మ సహాయం అనే ఒక చక్కని ప్రామిస్. భయపడొద్దు, నీ అప్పులను బట్టి కృంగిపోవద్దు, దిగులు పడొద్దు. అయ్యో ఎప్పుడయ్యా నేను గట్టెక్కేది, ఎప్పుడయ్యా నేను బాగుండేది, దిగులు పడొద్దు, ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. నీకు సహాయం చేసేవాడిని నేను, నీతి అనే నా దక్షిణ హస్తాన్ని ఆదుకుంటా. ఇందులో సరైన ఎగ్జాంపుల్ ఎవరంటే బట్టి శ్రీనయ్య గారే. ఎందుకయ్యా అంటే ఆయన దేవుణ్ణి నమ్ముకున్న ప్రారంభ పరిస్థితి అప్పులైపోయాడు. అప్పుల్లో ఉండి దేవుని దగ్గరికి వచ్చాడు. ఆయన వాక్యం ద్వారా బలపడి ఆయన దగ్గర డొక్కు ట్రాక్టర్ ఒకటి ఉండేదంట. ఆ డొక్కు ట్రాక్టర్కి ఎవ్వరు కూడా చూస్తే చెప్పేవారంట, ఆ డొక్కు ట్రాక్టర్ కానీ పిలిచారంటే అందులో ఉన్నవాళ్ళు కింద పడిపోతారు. ఇంకా అట్లా అనేవారంట. ఎవ్వరు ఏమండి, ట్రాక్టర్ మంచిగా ఉంటేనే కదా పనిస్తారు. ఇప్పుడు మీరు ఆటో ఎక్కాలంటే ఆ ఆటో మొత్తం అదోలా ఉందనుకోండి, ఆ ఆటో ఎక్కుతారా అసలు? మనం ఎక్కం. డొక్కు ట్రాక్టరే ఉండేదంట ఆయన దగ్గర. దేవుడి సహాయం ఎలాగో చెప్తున్నాను. రోజు ఆయన సీబుక్ బండ్లో పెట్టి దాంతోపాటు బైబిల్ కూడా ప్రార్థన చేసుకున్న పెట్టుకుని, ప్రభా ఆ ట్రాక్టర్ మీద ఒక ఇలా చిన్న ట్యాంక్ ఉంటుంది కదా, దాని మీద ఇలా రాసే ఉంటుంది, ప్రతిరోజు నన్ను గమనించమనే పదం ఉంటుంది కదా, అది గుర్తుపెట్టుకుని, ప్రభా ప్రతిరోజు నన్ను గమనించమని రాసుంది, నువ్వు నన్ను గమనించాలి ప్రభా. నేను ఏ పరిస్థితుల్లో నీకు తెలుసు, ఏ స్థితిలో నేను నమ్ముకున్నాను తెలుసు. ఈ డొక్కు ట్రాక్టర్కి ఇప్పుడు ట్రాక్టర్ కొనుక్కునే ఓపిక లేదు, అప్పుల్లో ఉన్నాను, నువ్వు మాత్రం నాకు ప్రతిరోజు పని ఇవ్వాలి ప్రభా. అద్భుతం. నెల 15 రోజులు ఆ డొక్కు ట్రాక్టర్ పనిచేస్తే 1,80,000 అప్పు తీర్చిందంట. కొట్టు చప్పట్లు వేసాయికి మహిమ కాదు. నేను ఆశిస్తానండి దేవుని సందులో తప్పకుండా ఆత్మదేవుడు నీకు ఏదో విధంగా సహాయపడతాడు. ఎన్నో సాక్ష్యాలు నేను విన్నాను. అప్పుల్లో ఉన్న వాళ్ళు మరలా లేవనెత్తిన సందర్భాలు చూశాను. కాబట్టి నువ్వు ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు, కృంగిపోవద్దు.
ఎలాగో ఏమవుతుందో, రేపు పిల్లోడు ఏం చేస్తాడో ఏంటో అని నువ్వు ముందే ఆరోగ్యాన్ని బాగా పాడు చేసుకుని బీపీ షుగర్లు చేసుకుని ఇబ్బంది పడొద్దు. దేవుడు నీకు తప్పకుండా సహాయపడే ఒక మార్గాన్ని చూపించునుగాక. ఒక వ్యాపారం కోసం ఎదురు చూస్తున్నావా, నీకు సహాయము చేయనుగాక. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నావా, నీకు దేవుడు సహాయము చేయనుగాక. ఏ విధంగా నీ ఆర్థిక స్థితి మార్చుకోవాలని నువ్వు ఆశిస్తున్నావో, నూనె కొండ ఆత్మ సహాయానికి గుర్తుగా ఉంది. ఆత్మ సహాయం నీకు అందుతుంది ఖచ్చితంగా. పరిశుద్ధాత్ముడు నీకు సహాయపడునుగాక. రైట్. మూడవది, రాజుల 2వ పుస్తకం 4:4. అప్పుడు నీవు ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులు లోపలికి వెళ్ళి తలుపు వేసి. చాలు. మూడవది, తలుపు వేసుకోవాలి అనండి. గట్టిగా మాట్లాడాలా. సో తలుపేసుకోమంటే అప్పు తీరిపోతుందా? అట్లా అనకూడదు. దానికి ఆత్మీయ అర్థం ఒకటి ఉంది. ఏంటది అంటే ప్రార్థనా జీవితం అనండి. మీరు ఎలా చెప్పగలుగుతారు తలుపు ప్రార్థనని? అంటే ప్రభువే స్వయంగా చెప్పాడు, నా మాట కాదు ఇది. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూస్తున్న నీ దేవునికి నీ బాధ అంతా చెప్పుకో. ఈరోజు ఈ తల్లి, అటు భర్త లేడు, ఇటు పిల్లలు బానిసల పరిస్థితిలో ఉన్నారు. ఆమె ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు, కానీ ఆమె చేసిన పని ఏమిటంటే ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎలీషా అక్కడ యేసుక్రీస్తుకి గుర్తయితే ఆయన చెప్తున్నాడు, తలుపు వేసుకో అంటే ప్రార్థన చెయ్యి. నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆర్థిక ఇబ్బందులను బట్టి ఒకేలా వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ప్రయోజనం లేదేమో. ఇప్పుడు రహస్యమందు చూస్తున్న దేవునికి చెప్పుకో. ఏదో విధంగా దేవుడు నీ సమస్యకి పరిష్కారం ఇస్తాడు. ప్రార్థన ఎంత గొప్పది అంటే ఎంతటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళనైనా మళ్ళా పైకి లేవనెత్తుతుందండి. ప్రార్థనకి అంత శక్తి ఉంది. మాకు దగ్గర కలిగి ఉన్నది ఏదైనా ఉందంటే అది ప్రార్థనే అని చెప్పాలి. ప్రార్థన ద్వారా ఎన్నిటిని జయించుకుంటా, ఈ రోజుకి కూడా జయించుకుంటా వస్తూ ఉన్నాం. కాబట్టి రహస్యమందు చూస్తున్న దేవునికి ఎదుట నీ బాధ అంతా చెప్పుకో. మనుషులతో చెప్పినా వాళ్ళు తీసుకెళ్ళి ఇంకొకరు చెప్తారు, ఉపయోగం లేదు. నీ సమస్య ఏదైనా తలుపు వేసుకుని, అంటే రహస్యంగా చూసి ఆ దేవునికి ఏకాంత ప్రార్థన అని చెప్పాలి. మొరపెట్టుకో, కన్నీళ్ళు కార్చు, ప్రలాపించు, నీ గుండెలో ఉన్న బాధ చెప్పుకో. చదువుదాం ఆ మాట, చూద్దాం. మత్తయి సువార్తలో 6:6 తలుపు వేసుకో అనే మాట. మత్తయి సువార్త 6:6. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. నేను అడుగుతున్నాను, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారా అంటే నీ బాధ చెప్పుకోవాలి దేవునితో. నీ సమస్య చెప్పుకో. తప్పకుండా దేవుడు ఈ సమస్య నుంచి త్వరగా ఈ 4 నెలల్లోనే ఒక సేవకుడిగా మీ గురించి నేను ఆశపడుతుంది ఏంటంటే, డిసెంబర్ 31న మీలో కొంతమంది సాక్ష్యాలు చెప్పాలి. తప్పకుండా దేవుడు నాకు ఈ సంవత్సరం అప్పు తీర్చాడయ్యా అని సాక్ష్యం చెప్పాలి. అందుకొరకు రహస్యమందు చూసే ఆ తండ్రికి మీరు ప్రార్థన చేసుకోండి. దావీదు చుట్టూ అప్పులోళ్ళు ఉన్నారు. దావీదు చుట్టూ తనతో ఉన్న జనాలు కూడా ఎలా అంటే వాళ్ళు అంటే వాళ్ళు అప్పులు ఉన్నారంట. తనతో ఉన్న జనాలకి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంట, అసమాధానంతోనే ఉన్నారంట. కానీ దావీదు దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వచ్చే బాధ చెప్పుకో. త్వరగా దేవుడు ప్రార్థన బట్టి నీకు ఏ సమస్య ఏది క్లియర్ అవ్వాలో, ఎలా తీర్చుకోవాలో ఒక మంచి గైడెన్స్ దేవుడు ఇస్తాడు నీకు. త్వరగా నీ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచబడునుగాక. చివరి మాట చెప్పేసి ముగింపులోకి వచ్చేస్తాను. రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 5వ వాక్యం. రాజుల 2వ పుస్తకం
4:5 ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులు లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. చాలు 4వ మాట, పాత్రలన్నిటినీ నూనెతో నింపాలి అనండి. ఈ మాట అనండి ఒకసారి. పాత్రలన్నిటినీ నూనెతో నింపాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఆమె ఖాళీ పాత్రలు తెచ్చింది. ఈ తెచ్చిన పాత్రలన్నిటిలో నూనె నింపుతూ ఉంటే ఆ పాత్రలన్నీ నిండిపోయాయి. అప్పుడు ఆ పాత్రలు తీసుకెళ్ళి అమ్ముకుంటే ఆమె అప్పు తీర్చబడింది. సో ఇక్కడ పాత్రలన్నీ నూనెతో నింపబడటం అనే దానికి సరైన నిర్వచనం అంటే నేను ఇలా చెప్పాలని అనుకుంటున్నాను, ఆత్మదేవుని ఆలోచన ప్రకారం. ఎందుకంటే ఆమె ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండొచ్చు, ఏమండోయ్ ఎలీషా గారు, మేమేమో అప్పులతో సస్తా ఉంటుంటే ఒక నూనె కుండ ఖాళీ కుండలన్నీ నిండిపోతుందా? ఏమండి మీకు చెవులో ఏమి అనాలి ఆమె. కానీ అలా అనలేదు, ఖాళీ పాత్రలన్నీ తెచ్చి నింపింది. దీనికి అర్థం ఏంటో తెలుసా? విధేయత. ఆమేనండి ఒకసారి గట్టిగా. విధేయత కలిగింది ఆమె జీవితం. చెప్పినట్లుగా యాస్టీస్ చేసింది. మనం కూడా కొన్నిసార్లు వినేదొకటి చేసేదొకటి అలా అయిపోతే ఎలా? యాస్టీస్ ఫార్ములా A+B సూత్రం వేస్తే నాకు లెక్క వస్తుంది. నువ్వు కూడా నీ సమస్య గట్టెక్కాలంటే ఖచ్చితంగా ఫార్ములా ఉపయోగించు. దైవజనుడు ఆత్మపూర్ణుడే చెప్తాడు. ఆ మాటకు నువ్వేం చేయాలంటే విధేయత చూపించాలి. ప్రస్తుతం నేను చూస్తున్న పరిస్థితులన్నిటిలో ఎక్కువ శాతం బాగా అప్పులైపోతున్న వాళ్ళు ఎవరో తెలుసా? త్రాగుడికి బానిస అయిపోయిన వాళ్ళు ఎక్కువ కనబడతారు. మీరు ఎర్రవంతుని ఎక్కితే లేకపోతే నల్లవంతుని దగ్గర అలా నిలబడితే ఒక పూట పని చేస్తాడు ఆ మనిషి, 4 పూటలకు సరిపడి తాగేస్తాడు. అందరూ క్యూలో నిలబడతా ఉంటారు. అప్పు అయిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఆ బ్యాచ్ కనబడతా ఉంటుంది. అసలు ఇంట్లో భార్యకి పిల్లలు ఇంకేం ఉండదు. అసలు త్రాగుడికి అదొక వ్యసనానికి అలవాటైపోయి అప్పు అయిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఈరోజు దేవుని మాటకి నువ్వు విధేయత కలిగి లోబడితే, ఈరోజైనా నువ్వు నీకున్న హ్యాబిట్స్ మానేసుకుంటే, మాటకి లోబడితే చాలు, నీ స్థితి మారిపోతుంది. యేసు నామములో కృప అనుగ్రహించబడును గాక. మా నాన్నగారి గురించి కూడా చెప్తాను ఈ సందర్భంలో. మా నాయనమ్మ గారికి మా నాన్నగారు ఒక్కడే కొడుకైతే మా నాయనమ్మ బాగా గారం పెట్టింది. గారంలో మరీ ఎక్కువ గారం, మమకారం, ఉప్పు, కారం ఎక్కువ మిక్స్ అయిపోయినాయి మాట. మా నాన్నగారు మా నాయనమ్మ నేర్పించిన బట్టి ఏ పని నేర్చుకోకుండా, ఎందుకంటే మా తాతగారు బాగా కష్టపడి ఎకరాల పొలాలు సంపాదించాడు. ఒకడే కదా కూర్చుని తింటే రాళ్ళైనా అన్నట్టుగా అనుకుంది మా నాయనమ్మ. పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేవాడు. మా నాన్నగారి పేరు బాలరాజు మంచోడు అని ఎవరైనా అన్నారనుకోండి, వాళ్ళ ఇంటికి సాయంకాలం కూర వెళ్ళిపోతుంది. పిల్లలకి ఏం కావాలో, బట్టలు కావాలో అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. మా నాన్న ఈ విషయంలోనే అలా అప్పు చేయటం మొదలుపెట్టాడు. బాలరాజు గారు మంచోడు అంటే చాలు, ఆయన తినేదేమీ లేదు, ఇతరులకు పెట్టడమే. మా అమ్మ గమనించి అవన్నీ చాలా జాగ్రత్తగా మేము చిన్నప్పుడు నుంచి చూసామాట. అప్పుడు మేము అనుకునేవాడు, అప్పుడు చక్కగా మా అమ్మ అన్నీ చక్కగా చేస్తూ ఉండేది. సొసైటీ అప్పు ఇవన్నీ చక్కగా అన్నీ క్లియర్ చేసి పిల్లలు పెళ్ళిళ్ళు చేశారు, ఇల్లు కట్టారు, ఆస్తి సంపాదించారు. సో వాళ్ళు చేసిన విధానం. సో నేను రోజు చెప్తున్నాను, మనం విధేయత చూపించగలిగితే దేవుడు సహాయం చేస్తాడు. యేసు నామములో మీకు విధేయత కలిగిన మనసు అనుగ్రహించబడును గాక. ఇందులో చివరిలో స్టార్ అని పెట్టుకుని నోట్. ఇంతకీ మనం తీర్చవలసిన అప్పు ఏంటి?
హలో, అన్నీ చెప్పుకుంటూ వచ్చాం కదా. నూనె అంటే అభిషేకం, కొండంటే హృదయం, ఎన్నో వచ్చేసినాయి కదా. మరి అప్పు అంటే ఏంటి? మనకి దేవునికి ఒక అప్పు ఉంది. చూద్దాం. లేఖనాలు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. మరియు అపరాధం వలన శరీరమందు సున్నతికి పొందక ఉండుట వలన. కొలస్సియన్ చాప్టర్ 2:15 చదవక. మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను 13 చూడు. మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, ఒక సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి. అక్కడ ఆ మాట ఏముందో తెలుసా? నేను ఒక్కసారి చదువుతాను. దేవుని వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద టిక్ చేయి. ఏంటది? రుణము. రుణాన్ని ఏమంటారు? అప్పు, ముప్పు. అప్పు అనే ఆ అపరాధం అనే పాపాన్ని సిలువలో దేవుడు కొట్టివేశాడు. కొట్టు చప్పట్లు యేసయ్యకి మహిమ. సో ఇందులో పాఠం ఏమిటంటే అప్పు ఈక్వల్ టు పాపం. ఆ రోజు ఆమె అప్పు తీర్చుకుంది. ఈరోజు నీవు దేవునికి నీకు అడ్డుగా ఉన్న రుణం, ఆ పాపం ఒకేలా అది నీకు అప్పుగా ఉండిపోయిందేమో. యేసయ్య సిలువలో ఆయన రక్తం ద్వారా మేకుకు దిగ్గొట్టి ఆ పాపం అంతా తుడిసివేశాడు. ఈరోజు నువ్వు దేవునికి మరింత దగ్గర అవటానికి నీకు ఆయనకి మధ్యలో అడ్డుగోడ ఈ అప్పు. దేవునికి నువ్వు సమీపస్తుడు కాకుండా ఈ రుణం ఒకవేళ ఉండిపోయిందేమో. పౌలు అంటాడు, ఒక్క ప్రేమ విషయంలో తప్ప మీరు ఏ విషయంలో ఎవరి దగ్గర అచ్చి ఉండొద్దు, అప్పు ఉండొద్దు అని చెప్పాడు. అందరు రుణాలు, ఎవరి రుణాలు వాళ్ళకి తీర్చేయమన్నాడు. చదవండి ఒకసారి ఆ మాటలు. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక లేఖనాల్లో ఆ మాటలు కనపడుతూ ఉంటాయి కదా. స్పష్టంగా పౌలు గారు చెప్పారు ఆ మాటలు. ఎవరికి నువ్వు అచ్చి ఉండొద్దు, అప్పు ఉండొద్దు, ఎవరి రుణాలు వాళ్ళకి తీర్చేసి. 13వ అధ్యాయం 7వ వాక్యం చివరిలో ఉంది చూడండి. అందరికీ, అందరూ నాతో చెప్పండి, అందరికీ, నాతో చెప్పండి, అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. 8వ వాక్యం, ఒకరి ఎడల ఒకరు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏ విషయంలో ఎవరికి అచ్చి ఉండొద్దు, అప్పు ఉండొద్దు. ఒకేలా తీసుకున్న దాన్ని మీరు చెల్లించేసేయండి. ఆ రోజు ఆమె ఎలా తీర్చేసిందో దేవుని ఎదుట అప్పు అనే పాపాన్ని యేసయ్య సిలువ మేకు మీద దిగుగొట్టి మన పాపాన్ని తుడిచివేశాడు. ఈ స్టోరీలో ఇంత ఆత్మీయ అర్థం దాగి ఉంది. కాబట్టి నేను ముగిస్తున్నాను. చెప్పిన పాఠాన్ని ఒక్క నిమిషంలో మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. విధవరాలి యొక్క అప్పుని ఎలీషా ఎలా తీర్చేటట్లుగా చేశాడో మీకు ఈ పాఠం చెప్పాను. అప్పు చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పండి? మీకు కలిగిన దాంతో తృప్తిగా ఉండండి. నెంబర్ 2, అప్పు వల్ల నష్టం ఏంటి? దాసులైపోతాము. అందుకని మనం వారసులుగా పిలిచాడు కానీ దాసులుగా ఉండకూడదు. 3rd one, అప్పు, ఈ విధవరాల అప్పు ఎలా తీరింది అంటే 4 మాటలు. నిజస్థితి ఒప్పుకుంది, ఏముందో చెప్పింది ఆమె దగ్గర. నెంబర్ 2, నూనె కలిగిన కొండ అంటే ఆత్మ సహాయం. నెంబర్ 3, తలుపు వేసుకోవటం అంటే ప్రార్థన జీవితం. నెంబర్ 4, పాత్రలన్నీ నూనెతో నింపాలి. ఇది ఆత్మీయంగా విధేయత. ఇంతకీ ఈ అప్పు ఏంటి అనంటే పాపం. ఆమె అప్పు తీర్చుకుంది, మన పాపం అనే ఆ రుణాన్ని యేసయ్య సిలువలో కొట్టివేశాడు. రాకడికి సిద్ధపడదాం. ఈ మాటలు మన జీవితాన్ని ప్రభావితం చేయునుగాక.